అందరికీ నమస్కారం అండి. నేను ఈ రామాయణ ప్రవచనం ద్వారా విని నేర్చుకున్నవి ఒక్కొక్క కాండలో ఒక్కొక్కటి ఉన్నాయి. మొదటిగా బాలకాండలో నేను ఏం నేర్చుకున్నానంటే మేనర్స్ అండ్ ఎథిక్స్, హౌ టు బిహేవ్ విత్ ఎల్డర్స్. పేరెంట్స్తో మనం ఎలా మాట్లాడాలి. ఈ జనరేషన్ పిల్లలు మనం చూస్తూనే ఉన్నాం, అలాగే ఉన్నాయి. చాలామంది పిల్లలు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం ఇలా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇన్ఫ్యాక్ట్ కొన్ని విషయాల్లో నేను కోప్పడే ఉంటాను నా పేరెంట్స్తో, నేను అగ్రీ చేస్తాను. కానీ గురువుగారు ఏవైతే మాటలు చెప్పారో ఆ మాటల ద్వారా నేను రియలైజ్ అయ్యాను, పేరెంట్స్తో మనం అలా మాట్లాడకూడదు. మనం నెమ్మదిగా సీతమ్మ వారు కానీ రాముడు కానీ ఎవరైతే ఎంత గౌరవంగా ఎంత ఒబీడియంట్గా పేరెంట్స్తో మాట్లాడతారో, వాళ్ళు ఏది చెప్తే అదే లెఫ్ట్ అండ్ రైట్ తూచినట్టు అదే చేస్తారో అవన్నీ నేర్చుకున్నాను. బికాస్ పేరెంట్స్ ఆర్ లివింగ్ గాడ్స్ ఫర్ అస్ అనేసి అనుకుంటాం. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో మన పేరెంట్స్ మనం దేవుడి కింద భావిస్తాం. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ రెస్పెక్ట్ చేయాలి, అది ఫస్ట్ థింగ్ అనేసి నేను నేర్చుకున్నాను. దాని తర్వాత అయోధ్యకాండలో రిలేషన్స్, ఫ్యామిలీ మధ్యన రిలేషన్స్, మన మాట కమ్యూనికేషన్, మన మాటలు ఒకరిని ఎలా బాధ పెట్టచ్చో సంతోష పెట్టచ్చో, మాట ఎలా మాట్లాడాలి అన్నది నేర్చుకున్నాను, ఆ విషయం నేర్చుకున్నాను. దాని తర్వాత అరణ్యకాండ, మనం అనుకోకుండా ఇచ్చేసే ఒక చిన్న ప్రామిస్ల వల్ల మనకి లాభాలు కలగచ్చు, నష్టాలు కలగచ్చు. సో మాట అన్నది ఇంపార్టెంట్ అన్న విషయం నేర్చుకున్నాను. తర్వాత అరణ్యకాండలో నేను ఏం నేర్చుకున్నానంటే, ఎంత కష్ట సుఖాలు వచ్చినా మనం మనస్ఫూర్తిగా దేవుని తలుచుకుంటూ మనం అలా మన జీవితాన్ని నడిపించుకుంటూ వస్తే పరమాత్ముడు మనతో ఉండి మనల్ని నడిపిస్తారన్నది నేర్చుకున్నాను. మనం ఏం చేసినా మంచి మనసుతో మంచి ఆలోచించి చేస్తే కంపల్సరిగా ఆ భగవంతుడు మనల్ని నడిపిస్తారన్నది నేర్చుకున్నాను. అరణ్యకాండ తర్వాత నేను కిష్కింధ కాండలో ఏం నేర్చుకున్నానంటే, రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫ్రెండ్స్. మన ఒక ఫ్రెండ్షిప్కి వాల్యూ, ఒక మాట, ఒక స్నేహితుడి కోసం ఎంత చేసే రాముడు వారు సుగ్రీవుడికి సహాయం చేసినట్టు మన జీవితంలో మనకు కూడా చాలా మంది స్నేహితులు ఉండొచ్చు. మంచి స్నేహితులు ఉండొచ్చు, చాలా దగ్గర ఆప్యాయత స్నేహితులు ఉండొచ్చు. కానీ ఒక స్నేహితుడు మన లైఫ్లో ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తారంటే కొన్ని విషయాల్లో మనం కూడా ఎక్స్ప్రెస్ చేయలేం. సో ఒక స్నేహితుల్ని కూడా మనం వాళ్ళతో కూడా రిలేషన్షిప్ బాండింగ్ బాగా బిల్డ్ చేసుకుని మెయింటైన్ చేస్తూ ఉండడం అన్నది నేర్చుకున్నాను. దాని తర్వాత సుందరకాండలో బ్రేవ్ అండ్ స్ట్రాంగ్ కరేజియస్ విషయం నేర్చుకున్నాను. ఆ తర్వాత సేతు నిర్మాణం, అందులో నేను ఏం నేర్చుకున్నానంటే, నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను కాబట్టి అప్పట్లోనే ఇంత ఇంజనీరింగ్ ఆలోచన, ఒక పెద్ద మిషన్ అండ్ విజన్. సో మనం నేర్చుకున్న చదువు కానీ ఏదైనా ఒక దాంట్లో ఎలాగా ఇన్బిల్డ్ చేసి పెట్టాలో అన్న విషయాలు నేర్చుకున్నాను నేను. లాస్ట్కి వచ్చేసి యుద్ధకాండ, మనం చేసే మంచి పని అయితే చెడు ఎంత స్ట్రాంగ్ అయినా మంచి కోసం దేవుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారన్న విషయాలు నేర్చుకున్నాను. నేను ఇన్ని కాండలో ఇన్ని విషయాలు నేర్చుకున్నాను. చాలా సంతోషంగా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు, ధన్యవాదములు.